అందరికీ నమస్తే అన్న. ప్రస్తుతం మనం నల్గొండపల్లిలో హరి వాళ్ళ తోటకాడికి వచ్చినాము. నా మిరపకాయలకు వచ్చినాము తీసుకోదురు అంటే వచ్చినాము. రేట్ ఏం రేట్ ఉన్నాయో? 50 కేజీల బస్తా 1200. 50 కేజీల బస్తా 1200. నాకు రేట్ ఎంత పడుతుంది అప్పటికి కేజీ? 24 రూపాయలు. 24 రూపాయలు. ఎంతతో కొంటున్నావు పులిందల్లో? రోజు 40 రూపాయలతో తీసుకునే పదాన రోజు మొన్న. పులిందల్లో అది కూడా ఏంది హోల్సేల్ కాబట్టి 40 రూపాయలు. అదే రీటైల్గా అయితే ఇంకో 10 రూపాయలు ఎగస్ట్రానే ఉంటుంది. నేను తెల్లారిదాన్ని మార్కెట్కి వచ్చి తీసుకుంటా కాబట్టి నాకు 40 రూపాయలతో ఇచ్చినారు. మొత్తానికైతే రైతులకేమో తక్కువ లెక్క, మార్కెట్లో ఏమో ఎక్కువ లెక్క. మళ్ళీ ఇన్ని ఇబ్బందులలో ఏడ కరువు వచ్చిందో ఈ కరువు పని ఒకటి పెట్టినారా, కూలీలు రావడం లేదు. అంటే మనకు మామూలుగా ఇప్పుడు ఈ సీజన్లో దగ్గర దగ్గర రోజు మా ఊరికి ఒక 1500 మంది కూలీలు దాకా వచ్చుంటారు. ఈ కరువు పని పెట్టడం వల్ల కరువు పని పోతున్నారు అందరూ. ఇంతకుముందు వర్షాలు సరిగా వచ్చేటివి కాదు, అంటే నీళ్లు సరిగా ఉండేటివి కాదు కాబట్టి కరువు పని అనేది బాగా జనాలకు ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు నీళ్ళు అంత లెక్కలు ఉన్నాయి, అందరికీ పంటలు పండుతున్నాయి. ఈ కరువు పని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కూలోళ్ళు రారు, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. కరువు పనికి పోతున్నారు. అదేంది కరువు పని గుట్టల్లో గుంతలు తీసుకుంటున్నారు. అది ఒకప్పుడు పని లేనప్పుడు ఇప్పుడు పనింది కదా తోటల్లో, అదే కరువు పని తోటల్లో పెట్టచ్చు కదా, రైతులకు ఉపయోగపడుతుంది. రైతులు కూడా బాగుపడతారు. కూలీలతో ఇబ్బంది అయిపోయింది, డిమాండ్ అయిపోయింది, రేట్లు లేవు. ఇంకా మిరప ఎందుకు పెడతామో అనిపించింది. ఇంకా రాను మిరప కూడా పెట్టలేము ఇంకా ఇట్లయితే. ఇంకా అప్పుడు నీకు పంట ఎక్కువ పెట్టుకోకుంటే రేట్లు పెరుగుతాయి. అట్లా కాదన్నా, ఇప్పుడు నీళ్లు బాగున్నాయని చెప్పేసి ఎకరా పెట్టేవాళ్ళు 2 ఎకరాలు పెడతారు మిరప. కూలోళ్ళ డిమాండ్ అయిపోయింది. ఈ మిరపకాయలు అనేది ఎట్లుంటుందంటే కూలోళ్ళు రాకపోతే కానీ ఏం చేయలేరు. పంట ఎంత వండినా కూడా కూలోళ్ళు రాకపోతే ఏం చేయలేరు. అట్లా అది అనమాట. కూలి అయితే 250. ఇంకా మనకు ఆటో బాడగలు ఒక మూటకు వచ్చేసి మినిమం ఎంత లేదంటే 400 ఖర్చు వస్తుంది. 400 ఖర్చు అంటే ఇప్పుడు నువ్వు మూట రేటు చెప్పిన దాంట్లో ఆ 400 తీసేయాల్సిందే. అది తీసేసి పోగా మిగిలినది దాంట్లో మళ్ళీ మనము ఇప్పుడు ఫస్ట్ కోతకు నాకు దగ్గర దగ్గర 60,000 మందులకే అయింది. అంటే డ్రిప్ మందులకు కెమికల్, అంటే మనం దీనికి స్ప్రే కదా, ఆ మందులకు స్ప్రేయింగ్ మందులకు డ్రిప్ మందులకు 60,000 దాకా అయింది. నార ఒక 60,000, 1,20,000 కూళ్ళు తొగిన దానికి అంతా ఒక 1,50,000 దానికి పెట్టుబడి అయింది. కనీసం పెట్టుబడి కూడా వచ్చారా కూడా తెలియదు. డౌట్గా ఉంది. అట్లా అయిపోయింది రైతు పరిస్థితి. అది రైతు పరిస్థితి. అది మీకు అర్థం కావాలనే వివరంగా చెప్తాను. అంతేంలే, నాకు హోటల్ ఉంది కాబట్టి ఆయన మిరపకాయలు తీసుకుపోదురు అన్న అని ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోతాండ. ఏదో ఈ మూట మనకే ఒక 10 రోజులు భయం లేంగా. ఇంకా 10 రోజులు మార్కెట్ పోవాల్సిన అవసరం ఉండదు. మన భాషను కూడా భాష కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనకి అవసరం లేదు. అది ఇన్ని కాయలు అయితే 4 రోజులకి వచ్చాయి ఆయనకు. మనకంటే హోటల్ కాబట్టి తప్పదు. ఏంది గుడి దోశ, మామూలు దోశ పార్సల్నా రాసుకోవాలి, లెక్క మళ్ళీ ఇస్తే రాసుకునేవా? దోశ ఫోటో పెట్టినావు కదా హోటల్ పెట్టినావు. ఈ మధ్య కలెక్షన్ ఏం తగ్గుతుంది హోటల్ కాడ అనుకుంటే కన్నా మీ వీడియోలు బాగుంటాయి అంటారంట. మా భార్య లెక్కడ గడవలే. కలెక్షన్ అందుకే నేను ఆనే కూర్చున్నా. ఏం కలెక్షన్ తగ్గింది అంటే ఒక్క నీ వీడియో సూపర్ అంటే మీ పొంగిపోయి లెక్కడ గడవలే వాళ్ళు ఫ్రీగా వేసి పంపించాలి. అందుకు నేనే కూర్చున్నా ఈరోజు కలెక్షన్ కాడ. వీడియోలు బాగుంటాయి మాత్రం మీరు ఫ్రీగా తీసిపోతాను బల్లెక్కింది వాళ్ళేం తీసుకోవాలి ఉండిపోతాను ఈమె అట్లా. అది ఫ్రెండ్స్ పరిస్థితి. ఉంటా మరి బాయ్. ఓకే.